सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము నిజమైన బ్రాహ్మణుడెవరు రెండవ భాగము. కావున ఓ జీవులారా, నేను బ్రాహ్మణుడను. వీరు నా కులమువారు, వీరు నా భార్యాపుత్రులు అను కుల బంధుత్వములను విడచి ప్రవర్తించుడు. వెనుక జన్మలో పరకులమువాడు నీ కులమువాడై ఉన్నాడు, నీ కులమువాడు పరకులమువాడై ఉన్నాడు. ఎవరిని నా భార్యాపుత్రులు అనుకొనుచున్నావో వారు వెనుక జన్మలో పరకులములో జన్మించి నీకు శత్రువులై ఉన్నారు. ఎవరు ఈ జన్మలో నీకు పరకులమున జన్మించి నీకు శత్రువులుగా ఉన్నారో వారే వెనుక జన్మలో నీ కులమున జన్మించి నీ కుటుంబమయ్యున్నారు. కావున ఈ విశ్వనాటక భ్రమకు లోను కావద్దు. కావున తాత ముత్తాతలను చూపించి వర్తమాన బ్రాహ్మణులను అన్యకులముల వారు ద్వేషించరాదు. అట్లే తాత ముత్తాతలను చూపించి బ్రాహ్మణులను అన్యకులము వారిని హీనముగా చూడరాదు. వర్తమానములగు గుణకర్మలను సంసారములను బట్టి నిర్ణయించుకొనుడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పి తిని. వారి వారి గుణములు, కర్మలు, బుద్ధులు, సంస్కారములను బట్టి కులములను నిర్ణయించుకుని అప్పుడు కుల ప్రకారముగా ఏకము కావలేను. వేదార్థ విచారముతో బ్రహ్మజ్ఞానమును కలిగి బ్రహ్మమును గుర్తించి బ్రహ్మమును ఉపాసించువారు ఏ కులము వారైనను బ్రాహ్మణులే. అట్టి వారందరూ ఏకమై సత్సంగము చేయుడు. ఆహారము, ఆచారము, వ్యవహారములలో భేదము వలన భోజన వివాహాదులను ఎవరికి వారే చేసుకొనుడు. రెండు కులములకు చెందిన స్త్రీ పురుషులిరువురును ఒకే ఆహార సంస్కారముల వలన వివాహము చేసుకున్నారు అనుకొనుడు. ఆ ఇరువరు వరకును బాగానే ఉన్నది. వారింటికి వరుడు బంధువులు కానీ వధువు బంధువులు కానీ వచ్చినారు. వారు మాంసాహారులు కావచ్చును. వారితో కలిసి భోజనము చేయుటకు వధూవరులిరువురును నిరాకరింపవలను. అది ఒకరికి కష్టము కావచ్చును. భార్యాభర్తలలో భేదము రావచ్చును. మాంసాహారమును జన్మ నుండి అంటకుండా మాంసాహారులకు వారితో కలిసి భోజనము చేయని నియమము కలవాడు అన్యకులజుడైనను బ్రాహ్మణుడే. వానితో కలిసి బ్రాహ్మణుడు భోజనము చేయవచ్చును. కానీ అట్టి నియమము దుర్లభము, కఠినము. కావున ఆహార వివాహాదులలో వర్ణ సాంకర్యము అనేక సమస్యలను తెచ్చును. ఆహార వివాహాదులు ప్రధానములు కావు, అవి అత్యల్ప విషయములు. అట్టివి సాంకర్యము చేసుకొన్నను సాధించినది ఏమీయునూ లేదు. ఈ జన్మలోనే ఈ ఆహార వివాహాదులన్నీయును నశించుచున్నవి. అవి ఈ విశ్వనాటకములోనివి. కావున వాటిని గురించి ప్రాధాన్యత నీయవలదు. మాంసాహారమును త్యజించి జీవహింసను నిషేధించిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. రాముడు, కృష్ణుడును మాంసాహారులు కాదు. వారు క్షత్రియులైనను నా అవతారములు. రామాయణములో పంచవటిని నిర్మించిన తరువాత రాముడు జింకను వేటాడినట్లు చెప్పినది రామాయణములో దూర్చిన ప్రక్షేపము. నమాంసం రాఘవో భుంక్తేన చాపి మధుసేవతే అని కలదు. అనగా రఘువంశమున పుట్టినవాడెవడును మాంసాహారమును తినడు, మద్యమును త్రాగడు అని ఆ రామాయణ శ్లోకార్థము. జనులను బాధించు క్రూర మృగములనే వేటాడుట క్షత్రియ ధర్మము. క్రూర మృగము కాని గజమును వేటాడినందుకు
దశరథుడు శాపమును పొందినాడు. కాలభైరవ దైవమతము కల కాపాలికులును శవభక్షకులే. అనగా ఒక ప్రాణి ప్రమాదవశమున మరణించిన దానిని తిందురు, అంతేకాని వధించి తినుట కాదు. ఆ అర్థము తరువాత భ్రష్టమైనది. వృక్షములలోనూ ప్రాణము కలదు, కానీ వాటి యందు జీవత్వము అల్పము. వాటి యందును అహింసాధర్మమే పాటించవలను. వరి పంట మొక్కలు సంవత్సరాంతమున మరణించిన తరువాత తింటారు కాన పాపము కాదు. రాలిన ఆకులనే తిని పార్వతి తపస్సు చేయుట వలన అపర్ణ అనబడినది గదా. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.